ఒక పల్లెటూరి యువకుడు చిన్నతనం నుంచి రైతు పనుల్లోనే పెరిగాడు. కానీ కాలం మారుతున్న కొద్దీ గ్రామంలోని యువత అందరూ నగరాలకు వలస వెళ్తున్నారు. భూమి వాడి లేక ఎండిపోతోంది. ఈ పరిస్థితుల్లో ఆ యువకుడు తన తండ్రి కల అయిన తన గ్రామం రైతాంగం మళ్లీ పచ్చగా మారాలి అనే కలను నిజం చేసేందుకు బయోటెక్నాలజీ, కొత్త పద్ధతులు నేర్చుకుని తిరిగి వస్తాడు. అతని కష్టానికి ఊరంతా మొదట అడ్డుపడతారు, కానీ చివరికి అతడి విజ్ఞానం వల్ల గ్రామం పచ్చని పంటలతో కళకళలాడుతుంది. ఒక పేద కుటుంబంలో పుట్టిన బాలుడు చదువులో చాలా బాగా ఉన్నాడు. కాని అతని తల్లి కూలి పని చేస్తూ కష్టపడి చదివిస్తోంది. ఇంట్లో తినడానికి అన్నం లేకపోయినా తల్లి తన కొడుకు చదువుకోవడానికి అర్ధరాత్రి వరకు దీపం వెలిగించి కాపాడుతుంది. ఆ బాలుడు ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని చివరికి ఒక గొప్ప డాక్టర్గా ఎదుగుతాడు. తన విజయానికి వెనుక నిలబడి ఉన్న తల్లి త్యాగాన్ని గుర్తు చేసుకునే హృదయాన్ని కదిలించే కథ. ఒక చిన్న ఊరిలో ఇద్దరు చిన్ననాటి స్నేహితులు ఉంటారు. వారిలో ఒకరు కష్టాల్లో పడినప్పుడు మరొకరు సహాయం చేసి నిలబెడతారు. కాలక్రమేణా ఒకరు పెద్ద వ్యాపారవేత్తగా ఎదుగుతారు, మరొకరు సాధారణ ఉద్యోగిగా ఉంటారు. కాని ఒకరి మనసులోనూ స్నేహం ఎప్పుడూ మారదు. డబ్బు, స్థాయి, సమాజం ఏదీ వారి మధ్య ఉండే బంధాన్ని దెబ్బతీయలేనిది. చివరికి ఆ స్నేహం ఊరికి ఒక స్ఫూర్తిగా మారుతుంది.